2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది అంటే మన బాడీ బిహేవియర్ ఎలా మనకు తెలుస్తోంది అంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, మనకే ఇలా జరుగుతుందా అంటే దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బెస్ట్ దానికి మెడిసిన్ ఏదైనా ఉంది అని అంటే చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవటం. అది ఎలా తెలుస్తుంది మనకి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు అని అంటే మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్ని అటెండ్ అవ్వండి. శ్రావణ్ వారణాసి గారు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ మన బ్రెయిన్ని ఆ దిశగా షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉండేలాగా ట్రైన్ చేస్తారు. సో నేను వారు ఇద్దరం కలిసి కూడా ఈ మధ్యకాలంలో చేసినటువంటి అంటే మూలాధార చక్రము, దాని తర్వాత స్వాదిష్టాన, మణిపూర, అనాహత. సో ఈ 4 చక్రాస్ గురించి మేము మాట్లాడుకోవటం జరిగింది. సో ప్రస్తుతానికైతే విశుద్ధ చక్ర గురించి మాట్లాడుకుంటున్నాము. సో చాలామంది విశుద్ధ చక్ర వలన మనకు జరిగేటువంటి చేంజెస్ ఏ విధంగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి ఏదన్నా నెగిటివ్ విశుద్ధ చక్ర వలన జరుగుతుంది, అది యాక్టివేట్ అవ్వకపోవటంలో ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది అని అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. యూట్యూబ్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా అంత డీటెయిలింగ్ నాలెడ్జ్ అయితే ఉండదు. సో ఈ వీడియోస్లో మాత్రమే ఉంటాయి. ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. అంటే ఈ మధ్యకాలంలో మీరు ఇచ్చినటువంటి ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో రియలీ ఫెంటాస్టిక్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. థ్యాంక్ యూ. విశుద్ధ చక్ర వరకు వచ్చాము. ఎస్, ఇది మన బాడీలో ఎలా యాక్టివేట్ అవుతుంది అండ్ ఇది బ్లాకేజ్ ఉందని అసలు మనకు ఎలా తెలుస్తుంది? వండర్ఫుల్ నాగరాజ్ గారు. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాము. సో 4 చక్రాల గురించి మీరు డీటెయిల్గా చెప్పారు కూడా. సో మూలాధారం, స్వాదిష్టాన, మణిపుర, అనాహత. సో ఇప్పుడు మన మెయిన్, నేను ఈ వీడియో చెప్పగలుగుతున్నానంటే ఆ చక్రం యాక్టివేట్ ఉందని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో నాకు డబ్బులు తెచ్చిపెట్టే చక్రం అది. సో ఇది నా ఫేవరెట్ చక్రం. అలాగే చాలామంది మా అలాంటి స్పీకర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎంతో మందికి డబ్బులు తెప్పించే చక్రం అనమాట. అలాంటి యాంకర్స్ మీలాంటి యాంకర్స్ కానీ. సో ఎంతో మందికి ఉపాధి కల్పించే చక్రం ఏమైనా ఉందంటే విశుద్ధ చక్రం. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ విశుద్ధ చక్రంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే నాగరాజు గారు, ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళామనుకోండి, గుడికి వెళ్తే గుడి ఇట్లా ఇట్లా అంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటుంది, సైజెస్లో అంతా ఉంటుంది. కానీ గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు చాలా నారో డౌన్ అవుతుంది. చాలా నారో డౌన్ అయ్యి చిన్న సందులో నుంచి అక్కడ 4-5 కన్నా ఎక్కువ పట్టరు. మనం ఆ సందులో నుంచి వెళ్తాం, మళ్ళీ పెద్దగా ఉంటుంది. విచ్ రిప్రజెంట్స్ మన బాడీ చూసారా, ఇలా అంతా ఉంటుంది. ఉన్న తర్వాత కరెక్ట్గా ఇక్కడ సన్నగా అవుతుంది. సో ఇట్లా ఫ్లో అనేది తక్కువ మంది వెళ్తారు. ఇలా ఎలాగైతే మన నెక్, మన థ్రోట్ ఉంటుందో, మన కంఠం ఉంటుందో, గుడిలో కూడా అట్లాంటి డిజైన్ ఉంటుంది. మన ఋషులు మహర్షులు ఇలా డిజైన్ చేసి మనిషికి ఇలా ఉంటుందని చెప్పి దాని పరంగా మన గుడి నిర్మించారనమాట. చూస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ చక్రాస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళబోతున్నప్పుడు విశుద్ధ చక్రం అక్కడ ఎంట్రన్స్ చిన్నగా ఉంటుంది. దాని తర్వాత మనం శివుడు కానీ సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన టెంపుల్ లోకి వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం నారో డౌన్ ఉంటుంది. అదే మనకు కూడా మన శరీరంలో ఇలా నారో డౌన్ ఉంటుంది. ఇదంతా కొంచెం లావుగా ఉన్నా సరే ఇది సన్నగా ఉంటుంది, మళ్ళీ తల పెద్ద భాగం ఉంటుంది. సో నెక్స్ట్ మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అయితే అక్కడికి వరకు వెళ్ళాలి అంటే, స్పిరిచువల్ లెవెల్లో మనం హై స్థాయికి వెళ్ళాలి అంటే ఈ థ్రోట్ చక్రం ఏదైతే విశుద్ధ చక్రం యాక్టివేట్ ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అంటే లైఫ్లో అన్ని అద్భుతాలు చేయొచ్చు. సో దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మీరు అడిగినట్టు అసలు విశుద్ధ చక్రం అంటే ఏంటి? ఒక మనిషి కూర్చుంటే కింద నుంచి ఉన్న దాంట్లో 5th చక్రం అంటే దీన్ని ఏ రిప్రజెంట్ చేస్తుంది అంటే పంచభూతాల్లో స్పేస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ఇక్కడ నుంచి అంతా స్పేస్ అంటే ఆకాశతత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్, అండ్ దాని సౌండ్ వచ్చేసరికి హమ్, HAM. సో వస్తుంది. ఒక మనిషి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలనుకున్నా, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ప్రాపర్గా చేయాలి అనుకున్నా, అండ్ ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడాలనుకున్నా ఈ చక్రం అనేది యాక్టివేట్లో ఉండాలి. సో ఒకవేళ బ్లాక్ అవుతే ఫినాన్షియల్ పర్స్పెక్టివ్లో ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు చూడండి, యూ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ ఎ రైజ్ ఆర్ ప్రైజ్ యువర్ వర్క్ ప్రాపర్లీ. వీళ్ళు ఎంత శాలరీకి అర్హులో అంత అడగడానికి వీళ్ళు మొహమాటపడుతూ ఉంటారు. నెగోషియేషన్ ప్రాపర్గా చేసుకోలేరు. అండ్ అలాగే వీళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే, మనీ గురించి మాట్లాడటం మంచిది కాదేమో, ఎందుకు ఇప్పుడు మాట్లాడటం అవసరమా అనే భావనలో ఎక్కువ ఉంటూ ఉంటారు. అండ్ అలాగే ఆల్ వెల్దీ పీపుల్ మస్ట్ హ్యావ్ గాటన్ దేర్ బై డిజానెస్ట్ మీన్స్. అంటే వీళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే, బ్లాక్ అయిన వాళ్ళు ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాళ్ళందరూ ఏదో చెడ్డ పని చేసే డబ్బులు సంపాదించారు అనే భావన కనుక మీకుందా, మీకు విశుద్ధ చక్రం బ్లాక్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ ఫైండ్ ఇట్ హార్డ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫినాన్షియల్ గోల్స్ అవుట్ లౌడ్.
ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే, నేను ఇంత సంపాదించాలి, నేను ఈ పొజిషన్కి వెళ్ళాలి, CEO పొజిషన్కి వెళ్ళాలి అని వీళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పరు. ఇలా చెప్పలేని వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎంత సంపాదించాలని వీళ్ళు నోరు తెరిచి గట్టిగా చెప్పలేకపోతున్నారా, వీళ్ళందరికీ బ్లాకేజ్ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇది ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్. అదే మనం చూసుకుంటే నెక్స్ట్ హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి ప్రతిసారి గొంతు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఆర్ థైరాయిడ్ ఇష్యూ. థైరాయిడ్ అనేది విపరీతంగా పెరిగిపోతుందండి ఈ మధ్య. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఎస్పెషల్లీ లేడీస్కి ఈ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది మీ విశుద్ధ చక్రం ఇనాక్టివ్లో ఉంది అనేది. అండ్ అలాగే టెన్షన్ ఎక్కువ పడుతున్నారా, ఈ టెన్షన్ మొత్తం ఈ నెక్ దగ్గర, జా దగ్గర ఎక్కువ ఫీల్ అవుతున్నారా అంటే మీకు విశుద్ధ చక్రంలో బ్లాక్ ఉందని అర్థం. అండ్ అలాగే కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఇన్ఎబిలిటీ టు ప్రెజెంట్ ఆర్ ప్రమోట్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. వీళ్ళు ఎంతో పని చేస్తారు, వీళ్ళ తప్పు కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ నిందిస్తారు నువ్వే తప్పు చేసావని. వీళ్ళు పాపం ఇబ్బంది పడుతూ అరే నేను తప్పు చేయలేదు అని క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పలేరు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఎన్నోసార్లు బ్లేమ్కి గురవ్వాల్సి వస్తుంది. అండ్ అలాగే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా, మణిపూర చక్రంలో కూడా చెప్పా, మన తెలుగు వాళ్ళు ఎంత టాలెంటే అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కెరియర్లో గ్రో అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే చాలామందికి ఈ విశుద్ధ చక్రం బ్లాక్లో ఉంది. నేను చెప్పాను ప్రీవియస్గా కూడా, నేను 6 దేశాల్లో వర్క్ చేశా, అక్కడికి వెళ్ళి నేను వర్క్ చేశా. అండ్ అలాగే 12 దేశాల వాళ్ళతో, చైనా, జపాన్, మెక్సికో, రొమేనియా, ఆస్ట్రేలియన్ పీపుల్తో, జర్మన్ పీపుల్తో నేను వర్క్ చేశా. మన తెలుగు వాళ్ళకి ఎప్పుడూ పాజిటివ్గా ఉంది, కానీ వీళ్ళు హయ్యర్ పొజిషన్స్కి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే బికాజ్ వాళ్ళ ఎబిలిటీ టు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోవడం వల్ల. అరే నేను చేయగలను, ఒక లీడర్షిప్ పొజిషన్ నేను హ్యాండిల్ చేయగలను అని కాన్ఫిడెంట్గా వీళ్ళు చెప్పుకోకపోవడం వల్ల, ప్రజెంట్ చేసుకోలేకపోవడం వల్ల వీళ్ళు ఎదగలేకపోయారు చాలామంది. అందుకనే ఈ ప్రోగ్రామ్ ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నా సరే కాన్ఫిడెంట్తో ఉన్నత స్థాయికి, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నత స్థాయికి వెళ్ళేలా చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం అండి, కెరియర్లో కానీ బిజినెస్లో కానీ. అండ్ అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్లో చూసుకుంటే ఎమోషన్స్ ఎక్కువ, బాటిల్ నెక్ ఎమోషన్స్ అంటారు అనమాట. అంటే వాళ్ళలో వాళ్ళు దాచిపెట్టుకుంటారు, ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది, సైలెన్స్గా ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళది తప్పు కాకపోయినా తప్పని బ్లేమ్ చేస్తుంటారు కదా, సర్లే అన్నీ అవుతాయి, సెటిల్ అవుతాయి అని చెప్పి సైలెంట్గా ఉంటారు. అది కొన్నిసార్లు మంచిదే, కానీ కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉంటే మనం తప్పు చేసామని కొంతమంది అనుకుంటారు. అది కూడా కారణం అవచ్చు. ఫియర్ ఆఫ్ ట్రూత్, నిజం చెప్పడానికి వెనకాడుతారు, జంకుతారు. సో ఇది ఉన్న రిలేషన్షిప్ ఇష్యూస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు విశుద్ధ చక్రం అనేది బ్లాక్ ఉందని అర్థం చేసుకోవచ్చు. సో వీటిల్లో ఏది ఉన్నా సరే మీకు విశుద్ధ చక్రం ప్రాపర్గా లేదు, బ్యాలెన్స్లో లేదు అని అర్థం చేసుకోవచ్చు. మరి ఎలా సార్, అంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలి అన్నట్టు ఎలా? సో బ్యాలెన్స్ చేస్తే నేను చెప్పినట్టు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు, హై స్కైకి వెళ్తారు అనేది మనం మాట్లాడుకున్నాం. అయితే బ్లాక్ కాదు, బ్యాలెన్స్ అవుతే ఎంత బాగుంటుంది లైఫ్లో అనే దాని గురించి ముందు మనం మాట్లాడుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ గురించి మాట్లాడుకుంటే యువర్ ఎబిలిటీ టు స్పీక్ అప్ ఫర్ యువర్ వాల్యూ, నేను దీనికి అర్హుడిని, నేను దీన్ని సాధించగలను, నాకు ఇంత డిమాండ్ ఉంది అని చెప్పుకోగలుగుతారు. అండ్ అలాగే టు నెగోషియేట్ శాలరీస్ ఆర్ డీల్స్ కాన్ఫిడెంట్లీ. సో ఏది ఉన్నా లేకపోయినా ప్రపంచంలో కాన్ఫిడెన్స్ ఉంటే నెట్టుకెళ్ళిపోవచ్చు. మాటలే మూటలు తెస్తాయని చెప్పేసి ఈనాడులో నేను ఒకసారి చదివానండి. సో నిజంగానే మన మాటలే మూటలు తెచ్చిపెడతాయి, డబ్బులు తెచ్చిపెడతాయి. సో మీరు ఎప్పుడైతే మీరు మాటలు ప్రాపర్గా మాట్లాడగలుగుతారో, ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలుసుకున్నారా, లైఫ్ సెట్. సో అదొకటి. అండ్ అలాగే టు ఎక్స్ప్రెస్ యువర్ ఫినాన్షియల్ నీడ్స్, గోల్స్ అండ్ బౌండరీస్. నాకు ఈ గోల్ ఉంది, నేను ఇటువంటి పొజిషన్కి వెళ్ళాలి, ఇంత డబ్బులు సంపాదించగలని వీళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. నేను ₹1,00,00,000 సంపాదిస్తానని కాన్ఫిడెంట్గా వీళ్ళు చెప్పగలరు. అండ్ అలాగే ఈవెన్ హౌ హానెస్ట్ యూ టాక్ అబౌట్ మనీ విత్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. నీతో నువ్వు నిజాలు మాట్లాడుకోవడం, వేరే వాళ్ళతో నిజాలు చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో ఇదంతా జరుగుతుంది. అండ్ అలాగే హెల్త్ పరంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే క్లియర్ వాయిస్, స్పష్టంగా మాట్లాడగలరు. హెల్దీ థైరాయిడ్ అంటే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేది ఒక గ్లాండ్, అద్భుతమైన గ్లాండ్. ఎక్కువ మంది ఇక్కడ ఉంటుంది, లేడీస్కి కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ తొలగిపోయి అద్భుతంగా ఉంటారు. బెటర్ బ్రీతింగ్ చేయగలరు ఎప్పుడైతే ఈ విశుద్ధ చక్రం యాక్టివ్గా ఉంటుందో. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే పవర్ఫుల్ ప్రెజెంటేషన్స్ ఇవ్వగలరు. వాళ్ళ ప్రెజెంటేషన్స్తో బిజినెస్ డీల్స్ని ఎన్నో వాళ్ళు రాబట్టుకోగలరు. అండ్ అలాగే టీమ్ని ప్రాపర్గా మేనేజ్ చేయగలరు. సో టీమ్ని మేనేజ్ చేయాలంటే కొన్నిసార్లు కమాండింగ్గా ఉండాలి, కొన్నిసార్లు ప్రేమగా ఉండాలి, కొన్నిసార్లు ఆర్డర్స్ వేయాలి, ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉండాలి. లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఏంటి, వాయిస్,
కమాండింగ్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని టోన్ ఏ రకంగా మాట్లాడుతున్నారు, పిచ్చింగ్ ఎలా చేస్తున్నారు అని చాలా ఇంపార్టెంట్. అది బాగా చేయగలరు. అండ్ అలాగే రిలేషన్షిప్స్లో హానెస్ట్ కన్వర్జేషన్స్, కూర్చోబెట్టి కంగారు పడకుండా నిజాలు మాట్లాడుకొని నీ తప్పిది నా తప్పిది, సరే నెక్స్ట్ టైం నుంచి ఈ తప్పులు చేయొద్దు అని వాళ్ళు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ అలాగే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్, ఏవైతే ఇబ్బందులు జరిగాయో టీంతో కొన్నిసార్లు ఇబ్బందులు జరగచ్చు, కూర్చోబెట్టి మాట్లాడేటట్టు చేసేది ఇది. అండ్ అలాగే అథెంటిసిటీ, ఏది మాట్లాడినా స్ట్రాంగ్గా, కమాండింగ్గా, నిజాయితీతో వీళ్ళు మాట్లాడగలరు. సో దీన్ని ఇంకా చేయాలంటే ఒక పవర్ఫుల్ థాట్ చెప్తానండి. యువర్ వాయిస్ యూజ్ యువర్ వెల్త్ మ్యాగ్నెట్. నీ వాయిసే నీకు వెల్త్ని క్రియేట్ చేసేటట్టు చేస్తుంది. ద మోర్ క్లియర్లీ యూ స్పీక్ యువర్ వర్త్, ద మోర్ అలైన్డ్ మనీ బికమ్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వెంతైతే నీ వాల్యూ గురించి క్లియర్గా చెప్తావో, ఎంత స్ట్రాంగ్గా నువ్వు నెగోసియేషన్ చేసుకోగలుగుతావో, చెప్పుకోగలుగుతావో, నువ్వు అంత డబ్బుని ఆకర్షించగలుగుతావు. ఎలా సార్ అంటే ఈ పవర్ఫుల్ థాట్ చెప్పారు, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఎలా? నా 10 days మైండ్ఫుల్ మిలీనియల్లో జాయిన్ అవ్వండి. దాంట్లో డీటెయిల్గా ఒక్కొక్క చక్రం చెప్తాను. బట్ నేను ఎప్పుడు చెప్తున్నట్టు మీరు ఎంతసేపు వీడియో చూసినందుకు నేను బోనస్గా ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఒక 3 tips చెప్తాను. సో ఫస్ట్ టిప్ ఏంటంటే చాంటింగ్, హమ్. సో ఎలా చేయాలి? సో దానికి ముద్రాస్ ఉంటాయి. సో ముద్రాస్ మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. బట్ సింపుల్గా చెప్పాలంటే మీకు ప్లెజెంట్గా కూర్చొని వెన్నుముక స్ట్రైట్గా పెట్టి డీప్గా బ్రీతింగ్ తీసుకొని సో నెమ్మదిగా కళ్ళు తెరవండి. అండ్ ఒకసారి మీరు హమ్ అనుకునేటప్పుడు ఇక్కడ ఒక నెక్స్ట్ టైం 2 to 3 times చేసేటప్పుడు మీరు ఇక్కడ చేయబెట్టుకోండి, మీకు వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట. అక్కడ చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అయితే ఒకసారి 2 సార్లు చేస్తే అయ్యేది కాదు. దానికి చాలా సిస్టమ్ ఉంది, సౌండ్ పరంగా కానీ వీటన్నిటిని మనం నెమ్మదిగా అన్బ్లాక్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అది చాలా పెద్ద ప్రాసెస్, మనం క్లాసులో చెప్తాం. అలాగే సెకండ్ వన్ ఏంటంటే హ్యావ్ వన్ మనీ హానెస్ట్ కన్వర్జేషన్స్. హానెస్ట్గా మనీ గురించి నువ్వు నీతో మాట్లాడుకో. నేను ఎంతవరకు ఏం తప్పులు చేశాను, ఇప్పుడు ఏం తప్పులు చేయకుండా నేను ఉండాలి. విత్ యువర్ బాస్తో కానీ, తర్వాత క్లయింట్తో కానీ, పార్ట్నర్తో కానీ, మీ వైఫ్తో కానీ, హస్బెండ్తో కానీ, ఎవరితో అయినా సరే, మీ మదర్తో కానీ, ఫాదర్తో కానీ నిజంగా మీరు మాట్లాడండి. ఓపెన్గా మీరు కన్వర్జేషన్ చేయండి. మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఒక అద్భుతమైన ఎఫర్మేషన్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ కాన్ఫిడెంట్లీ ఆస్క్, రిసీవ్ అండ్ ఎక్స్ప్రెస్ మై ఫినాన్షియల్ ట్రూత్. సో తెలుగులో చెప్పాలంటే నేను ధైర్యంగా అడుగుతాను, నేను దేనికైతే అర్హున్నో దాని గురించి నేను అడుగుతాను. సో నేను ధైర్యంగా అడుగుతాను, స్వీకరిస్తాను, మరియు నా ఆర్థిక సత్యాన్ని వ్యక్తపరుస్తాను. ఇది మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎవరైతే మీరు డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ థ్రోట్ చక్రం, విశుద్ధ చక్రం కనుక మీరు యాక్టివేట్ చేసుకోగలిగితే దాన్ని ఎలా చేసుకోవాలనేది నేను క్లాసెస్లో డీటెయిల్గా చెప్తాను. మీరు అద్భుతంగా మాట్లాడగలరు, క్లియర్గా కమ్యూనికేట్ చేయగలరు. మీరు ఏదైతే సంపాదనకి అర్హులో అంత సంపాదన మీరు క్రియేట్ చేసుకునేటట్టు నేను మీకు హెల్ప్ చేస్తాను. రియలీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండ్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. జనరల్గా చక్రాస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక మనిషిని ఏ విధంగా హీల్ చేస్తుంటాయి అండ్ మనం ఎక్కడ వెనుకబడిపోయాము అని అంటే ఆ రీజన్స్ ఈ చక్రాస్ వల్ల తెలుసుకోవచ్చు అనేటువంటి దాంట్లో మీ వీడియోస్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఈవెన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నాకు అర్థమవుతుంది. అంటే మనం మాట్లాడుకునేటప్పుడు మూలాధార గురించి మాట్లాడుకున్నాము, స్వాదిష్టాన చక్రం గురించి మాట్లాడుకున్నాము, దాంతోపాటు మణిపూర్ చక్రం గురించి మాట్లాడుకున్నాము, అనాహత చక్రము. సో ఇప్పుడు విశుద్ధ చక్రం గురించి మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం మాట్లాడేటువంటి ప్రతి మాట, అంటే నాకు మాట్లాడేటప్పుడు అర్థమైంది ఏంటంటే వాగ్దేవి అమ్మవారు ఫిల్టర్ చేసి మన చేత కొన్ని మాటలు మాట్లాడిపిస్తుంది. సో దాని మీద మనకు ఆ రెస్పెక్ట్ ఉన్నప్పుడే ఏ పాజిటివ్ అయినా సరే మన నోట్లో నుంచి బయటకు వస్తుంది. డెఫినెట్గా నెగిటివ్ రావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఏ బ్లాకేజెస్ ఉంటాయి అని అంటే ఒక మనిషికి ఎక్కువ భయం ఉండి డౌట్ఫుల్నెస్ ఎక్కువ ఉన్నా కూడా అవును, అది కాన్ఫిడెంట్గా ఉండకపోవటం వల్లే మనకు నెగిటివ్స్ ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కమాండ్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఏదైనా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయగలిగినప్పుడే. అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే కాన్ఫిడెంట్గా మనం ప్రజెంట్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం 100% విశుద్ధ చక్ర నీట్గా యాక్టివేట్ అయిందని చెప్పేసి నమ్మొచ్చు. డెఫినెట్గా. బ్లాకేజ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అని అంటే
అనేటువంటి చాంటింగ్ మీరు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దాని చుట్టూ ఆ పాజిటివ్ ఆరా అనేది మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది. బీజాక్షరంలో అంత గొప్ప పవర్ ఉంటుంది, అది సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్. సో ఇంత గొప్ప నాలెడ్జ్ని మంచి వీడియోని ఇచ్చినందుకు అండ్ దాంతోపాటు ఒక అఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి దానికి నేను ధైర్యంగా అడుగుతాను, స్వీకరిస్తాను మరియు నా ఆర్థిక సత్యాన్ని వ్యక్తపరుస్తాను. సో నాట్ ఓన్లీ ఫినాన్షియల్ అండి, ఇది అన్ని రకాలుగా కూడా మనకు ఉండేటువంటి అంటే ఒక్కొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనల్ని మనం బిల్డ్ చేసుకోవడానికి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. డెఫినెట్గా ఈ విశుద్ధ చక్రంలో ఓవరాల్గా నేను తెలుసుకున్నది అంటే మన నోటి మాట బాగుంటే అది ఎన్ని రకాలుగా అయినా సరే మనల్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం దానివల్ల ఉంటుంది. ఎదిగిన వాళ్ళు ఉన్నారు, పతనమైన వాళ్ళు ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్. ఎస్, ఫెంటాస్టిక్ నాలెడ్జ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. నిజంగా అంటే ఎక్కడెక్కడో ఉండేటువంటి మన వేదానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లాస్ కూడా హెల్త్ని, హ్యాపీనెస్ని, వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఎలా అనేటువంటి దాని మీద క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సార్ క్లాస్ May 16th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ అలాగే ఫినాన్షియల్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్పెండింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్లో ఎలా గ్రో అవ్వాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా పెంచుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, పార్ట్నర్తో కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అటు టీమ్ మెంబర్స్తో కానీ ఎలా ఉండాలి, వీటన్నిటి పరంగా మనం 360 degreesలో మన కోర్స్ అనేది డిజైన్ చేసాం. సో 10 days పాటు ఉంటుంది. May 16th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు ఏవైతే ఫియర్స్ ఉంటాయో, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయో, సెల్ఫ్ డౌట్స్ అనేవి ఉంటాయో, ఇవి మనిషిని సక్సెస్ కానికుండా చేస్తాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేసి మనకు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం ఈ 10 days మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో May 16th జరగబోయేటువంటి ప్రోగ్రామ్ 10 days ప్రోగ్రామ్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, శ్రవణ్ వారణాసి గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.